శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం 11వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అపలాకాంక్షి విర్యజ్ఞో విధి దృష్టో యుజ్యతే యస్తవ్యమేవేతి మనః సమాదాయ సాత్విక. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఇది చేయదగినది అని మనస్సును సమాధానపరచి శాస్త్ర సమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుతున్నదో అది సాత్విక యజ్ఞము అనబడును అంటూ ఉన్నాడు భగవానుడు. ప్రతి వాడును తాను చేయు కార్యము శాస్త్ర సమ్మతమైనదో కాదు బాగుగా విచారించుకొని శాస్త్ర విరుద్ధమైన దానిని త్యజించి వేసి శాస్త్ర సమ్మతమైన దానిని గ్రహించబడిన కనుకనే విధి దృష్ట అని చెప్పబడినది. మరియు ఇది చేయదగినది అను కర్తవ్య బుద్ధి ఆ దానయందు లెస్సగా నుంచుకొని ఫలాపేక్ష లేక ఆ దానిని ఆచరించబడెను. అప్పుడది సాత్విక కార్యమై చెన్నందును. ఇచట యజ్ఞమని చెప్పబడిన దాని అర్థము పశు హింసాదులతో కూడిన యాగములు అని కాదు. భగవద్ధ్యానము, పరోపకారము, దైవ సంబంధమైన కార్యములు మొన్నగునవి అన్నీ కూడా సత్కార్యమైనను అనియే ఎగును. మనః సమాధాయ అని చెప్పబడినందువలన ప్రతి వారును తాము కార్యమును ప్రారంభించుటకు ముందుగా మనస్సును బాగుగా కుదుటపరుచుకొని సంశయములకు తావీయక నిశ్చయ బుద్ధితో ఆ దానిని ఉపక్రమించవలెనని తెలియచున్నది. మనస్సును సమాధానపరచక నిశ్చలపరచక ఆరంభింపబడు ఏ కార్యమును చక్కగా జరుగదు. కావున చేయబోవు కార్యము యొక్క బాగోగులను బాగుగా నిర్ణయించుకొని శాస్త్రాదుల ద్వారా ఆప్తవాక్యముల ద్వారా నిశ్చయమునకు వచ్చి మనస్సును స్థిరపరుచుకొని నిష్కామ బుద్ధితో అట్టి శాస్త్ర సమ్మత కార్యమును ఆచరించినచో అద్భుత ఫలితములను సంగగలదు. అది ఏ సాత్విక కార్యము, సాత్విక యజ్ఞము అగును అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. తినేటువంటి ఆహారముల వలన ఏ కర్మ చేయాలి అని ఆలోచన వస్తుంది. ఆ కర్మ చేసేటప్పుడు సాత్విక గుణము నీకు ప్రథమముగా మెండుగా ఉన్నప్పుడు శాస్త్ర నియమము ప్రకారం గురువాక్యము ప్రకారము కర్మలు చేస్తారే కానీ అక్రమంగా శాస్త్రాన్ని అనుసరించకుండా గురువాక్యమును అనుసరించకుండా ఇచ్చా మార్గముతో చేయరు సాత్వికులు. ఆ యొక్క సాత్విక లక్షణ ప్రభావం శాస్త్రోక్తమైనది, ఫలాపేక్ష రహితముగా చేయబడినది, ఇది చేయదగినది అని మనస్సును సమాధానపరుచుకొని మనుజుని ఆచరింపబడినది సాత్విక యజ్ఞము అని భగవానుడు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.